హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైజ్. ఈ వీడియోలో మనము ఆర్కిటిక్ బయోమ్ అంటే ఏంటి అండ్ ఇది న్యూస్లో ఎందుకు ఉందనే దాని గురించి తెలుసుకుందాము. సో నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారనమాట. దాని పేరు ఏమంటాము? ఆర్కిటిక్ రిపోర్ట్ కార్డ్ అంటామన్నమాట. దీన్ని 11 కంట్రీస్ 11 కంట్రీస్ మొత్తం 97 సైంటిస్టులతో ఈ రిపోర్ట్ని తయారు చేస్తారనమాట. ఇదేంటంటే ఇయర్లీ రిపోర్ట్. ఇయర్లీ దీన్ని సబ్మిట్ చేస్తారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వైల్డ్ ఫైర్స్ ఏవైతే ఇంక్రీజ్ అయ్యాయో వాటి వల్ల అన్యూజువల్ టెంపరేచర్స్ అనేవి పెరగడం జరిగింది. సో దీనివల్ల ఈ ఆర్కిటిక్ బయోమ్ ఇంతవరకు కూడా ఏదైతే కార్బన్ సింక్గా ఉండేదో ఇది కాస్త ఏమైంది? కార్బన్ సోర్స్ అయిపోయిందంట. కార్బన్ సింక్ కాస్త కార్బన్ సోర్స్ అయింది. సింక్ అంటే ఏంటి? కార్బన్ని తీసుకోవడం. సోర్స్ అంటే ఏంటి? కార్బన్ని రిలీజ్ చేయడం. సో ఇందువల్ల మనకిది న్యూస్లో ఉందన్నమాట ఈ రిపోర్ట్ వల్ల. ఒకసారి మనము ఆర్కిటిక్ బయోమ్ ఎక్కడుంది, రీజియన్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇక్కడ పైన బ్లూ కలర్లో ఉంది కదా, ఇదంతా కూడా ఏంటి? ఆర్కిటిక్ రీజియన్. సో ఈ ఆర్కిటిక్ రీజియన్ ఇట్ ఈస్ కంటైన్స్ ఆఫ్ సమ్ పార్ట్స్ ఆఫ్ కెనడా, గ్రీన్లాండ్, ఐస్లాండ్, యూరప్ అండ్ యూరేషియా. సో ఇదంతా కూడా ఏంటి? మనకు ఆర్కిటిక్ రీజియన్ అనమాట. సో ఈ ఆర్కిటిక్ ఎకోసిస్టమ్ అనేది మనకు పర్మాఫ్రోస్ట్తో మొత్తం కూడా ఫ్రోజ్ అయి ఉంటుంది, విచ్ ఈస్ లో ఇన్ బయోడైవర్సిటీ అండ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ అని చెప్తాము. సో ఒకసారి ఇక్కడ చూస్తే ఈ ఎంటైర్ ఏరియా కూడా ఏంటి? మనకు 11.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో మనము ఈ ఏరియా అంతా స్ప్రెడ్ అయింది చూస్తాము. ఇంకా వెజిటేషన్ కానీ ఇక్కడ చూస్తే లైకెన్స్ అండ్ మాసెస్ అండ్ ఎస్పెషల్లీ డ్వార్ఫ్ విలోస్ ఇక్కడ మనము చూస్తామన్నమాట. అండ్ యానిమల్ లైఫ్ కానీ మనం చూస్తే కరిబూస్, పోలార్ బేర్స్, ఆర్కిటిక్ ఫాక్స్, మస్క్ ఆక్స్ అండ్ మైగ్రేటరీ బర్డ్స్ లైక్ స్నోగీస్ అండ్ లూన్స్ మనం చూస్తాము. కరిబూస్ అంటే ఏంటంటే రెయిన్ డీర్స్ అనమాట. రెయిన్ డీర్స్. సో ఇదేంటి? మనకు రీజియన్, వెజిటేషన్ అండ్ అనిమల్ లైఫ్. సో మరి ఇంతకు ఏం జరుగుతుంది అక్కడ అంటే ఈ ఆర్కిటిక్ రీజియన్ ఏదైతే ఉందో ఇందులో టోటల్ తండ్రా, కోనిఫెరస్ అండ్ వెట్లాండ్స్ ఇవన్నీ కూడా కలిసి మనం ఏమంటామంటే బొరియల్ జోన్ అంటాం అనమాట. ఆర్కిటిక్ బొరియల్ జోన్ అంటాము. సో ఈ జోన్స్ అనేది ఏంటంటే ఈ జోన్ అనేది ఈ కార్బన్ సింక్కు చాలా హెల్ప్ఫుల్ అనమాట. కార్బన్ సింక్ జరిగే ప్లేస్ అనమాట ఇది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ పర్మాఫ్రోస్ట్ ఏదైతే ఉందో, పర్మాఫ్రోస్ట్ అంటే ఏంటంటే ఫ్రోజన్ గ్రౌండ్ అంటాం అనమాట. అంటే గడ్డగట్టుకుపోయిన నేల. సో ఇందులో ఏముంటాయి అంటే రిచ్ ఆర్గానిక్ మెటీరియల్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే జరుగుతుందో ఈ పర్మాఫ్రోస్ట్ని ఏం చేస్తుందన్నమాట? డిస్టర్బ్ చేస్తుందన్నమాట. దీన్ని డీకంపోజ్ చేస్తుంది. డీకంపోజ్ చేసి ఏం చేస్తుంది? ఈ కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది పర్మాఫ్రోస్ట్ని డీకంపోజ్ చేసి. సో ఏదైతే ఈ మెల్టింగ్ ఐస్ అనేది సీ ఐస్ అనేది జరుగుతుందో ఇది 3 times ఫాస్టర్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు అంటే ఒక డికెడ్లోనే 13% ఆఫ్ సీ ఐస్ అనేది మనము లాస్ అయ్యామన్నమాట. సో ఇలాంటి డిస్ట్రప్షన్ కానీ మనం చూస్తే తొందరలోనే ఏంటంట 1400 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ని రిలీజ్ చేసే రిస్క్ అనేది ఉంది అని మనకు సైంటిస్టులు ఈ రిపోర్ట్లో చెప్తున్నారనమాట. సో ఇదేంటి? ఎస్పెషల్లీ వీటికి ట్రిగ్గర్స్ ఏంటి అంటే మనకు వైల్డ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇంకా మనకు ఇంక్రీజింగ్ గ్లోబల్ వార్మింగ్, ఈ రెండు కూడా మేజర్గా ఈ ఏదైతే పర్మాఫ్రోస్ట్ని డిక్రీజ్ అనేది ఉందో, డీకంపోజ్ ఉందో దీన్ని టెంపరేచర్స్ని రైజ్ చేస్తున్నాయి అని చెప్తాము. ఇంకా మనము ఇండియా కానీ ఇక్కడ చూస్తే రీసెర్చ్ స్టేషన్ ఒకటి ఇండియాది ఉంది. దాని పేరు ఏంటంటే హిమాద్రి ఏం చేస్తారు ఇక్కడ అంటే దో స్టడీ క్లైమాటిక్ ఇంపాక్ట్స్. క్లైమాటిక్ ఇంపాక్ట్స్ని వీళ్ళు స్టడీ చేస్తారు. అంతేకాకుండా ట్రీటీ ఒకటి ఉంది ప్రొటెక్టింగ్ ఆర్కిటిక్ రీజియన్ని, దాన్ని మనము స్వాల్బర్డ్ ట్రీటీ అని అంటాము. సో మరి మేజర్ ఫైండింగ్స్ ఏంటి మనకు ఈ NOAA రిపోర్ట్లో అని అంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఈ కరీబో హెడ్స్ అంటే ఈ రెయిన్డీర్ హెర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్రీజ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే మైగ్రేటరీ అంటే రెయిన్డీర్ హెర్డ్స్ అది కూడా మైగ్రేటరీ వన్స్ వచ్చి మనకు 65% తగ్గిపోయిందనమాట. ఇది కూడా ఏంటి 2 to 3 decades లోపలే. ఇంకా మనం చూస్తే ఇంక్రీజింగ్ ప్రెసిపిటేషన్ అంటే స్నోఫాల్ కాకుండా రెయిన్ కూడా అక్కడ పడుతుంది.
ఐస్ మీద రెయిన్ పడితే ఏమవుతుంది, మనకు అది స్లిప్పరీగా అయిపోతుంది. మామూలుగానే నడవటం కష్టం, స్లిప్పరీగా ఉండే దానిపైన నడవటం ఇంకా కష్టం. సో దానివల్ల పీపుల్ అండ్ వైల్డ్ లైఫ్ ఇద్దరికి కూడా ఏంటి, ఈ ట్రావెల్ అనేది అంటే వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, అంటే దీంట్లో మనం మైగ్రేషన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, సో మైగ్రేషన్ జరగట్లేదు అండ్ పీపుల్ కూడా ట్రావెల్ చేయడానికి కుదరట్లేదు అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం చూస్తే ఏవైతే ఈ టెంపరేచర్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ 2024లో హాటెస్ట్ అంటే టెంపరేచర్ పెరిగింది కాబట్టి అక్కడ ఉండేది ఏంటి, వెట్టెస్ట్ ఆన్ రికార్డ్ అనమాట 2024. వెట్టెస్ట్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఐస్ కరిగిపోయింది కాబట్టి, తడి ఉంది కదా నేల, మరి తడి అయిపోయింది కదా. సో 125 yearsలో ఇది సెకండ్ వార్మెస్ట్ అని చెప్తారనమాట 2024 అనేది సైంటిస్టులు. ఇంకా మనం చూస్తే ప్లాంక్టన్ బ్లూమ్స్ అనేవి కూడా బాగా జరుగుతుందంట. ప్లాంక్టన్ బ్లూమ్స్ అంటే ఏంటి, మనకు వాటర్ బాడీస్ పైన ఒక గ్రీన్ లేయర్ ఉంటుంది పైన. ఓకే, దాన్ని మనం ఏమంటాము, ఫైటోప్లాంక్టన్ అంటాము. ఇవి మనము చాలాసార్లు డిస్కస్ చేస్తాము ఆల్రెడీ ఎకాలజీ క్లాస్లో, జియోగ్రఫీ క్లాస్లో. సో ఈ గ్రీన్ కలర్లో ఉండేది ఏంటి, ఫైటోప్లాంక్టన్. ఇదేంటి, చిన్న చిన్న ఫిషెస్కి ఫుడ్ కదా. సో ఈ ఫుడ్ ఇదేమవుతుంది, ఒకవేళ ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఈ ఫిషెస్కి ఏదైతే ఆక్సిజన్ ఉంటుందో ఆ ఆక్సిజన్ని కూడా ఇదే డెవలప్ చేసుకోవడానికి తీసేసుకుంటుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, హైపాక్సియా కండిషన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, చిన్న చిన్న ఫిషెస్ చనిపోతాయి. చిన్నవి చనిపోతే వాటి మీద పెద్దవి డిపెండ్ అయి ఉంటాయి కదా, సో పెద్దవి కూడా డిస్టర్బ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది, ఫుడ్ వెబ్ అనేది ఏదైతే ఉంటుందో అది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలా ప్లాంక్టన్ బ్లూమ్స్ అనేవి కూడా ఆర్కిటిక్ రీజియన్లో బాగా సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే వైల్డ్ ఫైర్స్. మనకి ఎస్పెషల్లీ నార్త్ అమెరికా రీజియన్లో ఏవైతే జరిగాయో ఈ వైల్డ్ ఫైర్స్ వల్ల ఇంకా కూడా ఇది ఆల్రెడీ ఇదేమి ఒక్కరోజు కానీ 1 year కానీ 10 years కానీ జరిగింది కాదు. ఓకే, కంటిన్యూగా ఇయర్స్ తరబడి హ్యూమన్స్ చేసిన రిజల్ట్స్ వల్లనే మనకు ఈ ఏవైతే రిజల్ట్స్ ఇప్పుడు మనం చూస్తున్నామో వీటిని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఓకే, సో ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి ఎస్పెషల్లీ యూఎస్లో మనకు ఎందుకు ఎక్కువగా చూస్తామంటే, గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, యూఎస్ గవర్నమెంట్ 85% ఆఫ్ వైల్డ్ ఫైర్స్ కాజ్డ్ బై హ్యూమన్ కాజెస్ అనమాట. ఫర్ సపోజ్ సిగరెట్ కానీ, పవర్ లైన్స్ కానీ, లేకుంటే రోడ్ సైడ్ ఇగ్నిషన్స్ కానీ, లేకుంటే క్యాంప్ ఫైర్స్ కానీ, ఇవి మేజర్ రీజన్స్ వైల్డ్ ఫైర్కి అని చెప్తారు. మరి న్యాచురల్ కాజెస్ ఏం జరగట్లేదు అంటే, న్యాచురల్ కాజెస్ కూడా జరుగుతున్నాయి. ఫర్ సపోజ్ దిస్ లైట్నింగ్ స్ట్రైక్స్ అని చెప్తాము. సో ఇదేంటంటే మనకు ఒక డ్రై వెజిటేషన్లో కానీ పొరపాటున, అంటే ఎస్పెషల్లీ డ్రై సీజన్లో ఒక లైట్నింగ్ పడిపోయింది అనుకోండి, ఒక మెరుపు పడింది అనుకోండి, అదేం చేస్తుంది, చిన్నగా ఒక చెట్టు నుంచి టోటల్గా మొత్తం అంటే ఈ డ్రై ఏరియా మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంది అనమాట వైల్డ్ ఫైర్. ఓకే, సో ఇక్కడ యూపీఎస్సీ క్వశ్చన్ ఒకటి 2019 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఒకసారి దీన్ని మనం చూద్దాం. విచ్ ఆఫ్ ది అబోవ్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ డ్యూ టు బర్నింగ్ ఆఫ్ క్రాప్ ఆర్ బయోమాస్ రెసిడ్యూ? 1 carbon monoxide, 2 methane, 3 ozone, 4 sulfur dioxide. ఆలోచించండి ఒకసారి, ఏది ఉండొచ్చు ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, ఓజోన్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట అట్మాస్ఫియర్లో. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఆర్కిటిక్ బయోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.